జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల ద్వారా ఈరోజు నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మాతో ఉంచండి, మాలో ఉండండి, మీరు మా మధ్యలో ఉండండి. మాకు కావలసిన మాటలు నాకు అందించండి, మా అందరికి అందించండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో చాలా మనకి సుపరిచితమైనది, బాగా పరిచయమైనది. 5 రొట్టెలు 2 చేపలు. అప్పటికి ఎన్ని రోజులైందంట? వాళ్ళు అక్కడ కూర్చొని అని ఇక్కడ ఉందా? ఎక్కడుందంటే ఒక మార్కు 6వ అధ్యాయం 38 చూడండి. మార్కు 6:38 చదవండి. అక్కడ ఏమన్నా ఉందా? దానికంటే కొద్దిగా పైన చూడాలి. అప్పటికి ఎన్ని రోజులు ఉందో అక్కడ లేదా? అయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. యేసు ఆ సంగతి విని గోడ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహములను చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. ఇక్కడ కూడా అంటే 7 రొట్టెలు, ఇంకో చోట 7 రొట్టెలు కొన్ని చేపల దగ్గర అప్పటికి ఎన్ని రోజులు అయిందో చెప్పుంటాడు. బహుశా అప్పటికి 3 రోజులు అయిందని అక్కడ చెప్పుంటాడు. సరే, ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబడే మాటలో ఆంద్రేయ ఏం చేశాడు? అసలు యేసుక్రీస్తు తెలుసా తెలియక వాళ్ళ దగ్గర ఆహారం ఎందుకు ఉంటుంది? ఏమండి, వాళ్ళ దగ్గర ఆహారం ఎందుకు ఉంటుంది? ఉండిద్దా? ఏమి చేయనై ఉండెనో 6:6 తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. పెద్దవాళ్ళు కొంతమంది అలాగే అడుగుతారు. పై అధికారులు వీళ్ళకి పంతనం వచ్చా రాదా అని చెప్పి అడుగుతారు. మేస్త్రులకు బాగా అర్థమైంది. కిందవాడికి చెప్పేటప్పుడు ఎరా ఈ పని ఎలా చేస్తావు చెప్పు నాకు ఒకసారి అని అంటాం. అలాగే ఏం చేయాలో తెలుసు కానీ అలాగ అడిగాడు. అప్పుడు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 ధ్యానారముల రొట్టెలు చాలు. అంటే 200 ధ్యానారములు అంటే ఎంత ఉంది అక్కడ? ఒక ధ్యానారము ₹1/2. 200 అంటే ₹100. ఇది ఎప్పుడు మాట? 100 రూపాయలు 2000. మేము ఈ ఇల్లు కొనేటప్పుడు ఇక్కడ ఒక ముసలామ ఉంది.
ఆమె చెప్పింది, మేము అప్పుడు ఎంత కొన్నామయ్యా ఇల్లు 100, 200, 400కే కొన్నాము అని చెప్పింది. ఒక 70-80 సంవత్సరాలు ఆమె. అది ఇప్పుడు 10 లక్షలు అయి కూర్చుంది అనుకోండి. మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఉన్న కాలంలో 100 రూపాయలు అంటే ఎంత ఈ లెక్కలో? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? చాలా లక్షలు కావాలని చెప్పారు. 100 రూపాయలు చెప్పటం కాదు, ఏం చెప్పారు? చాలా లక్షలు కావాలన్నారు. అంటే ఎంతమంది ఉంటే అలా చెప్పాలి? 5,000 మంది కాదు, మనం ఎప్పుడు చెప్పుకునేదే 5,000 మంది పురుషులే. దాని స్త్రీలు పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. ఒక 30,000 మంది లేదా 20,000 మంది పైనే ఉంటారు. అయితే ఇంతకీ అక్కడ ఆంద్రే అనే అతను ఏం చెప్పాడు? ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ. అసలు మొట్టమొదట యేసు ప్రభుకు శిష్యులు, ఫస్ట్ శిష్యుడు ఎవరో తెలుసా? చెప్తారా? ఫస్ట్ శిష్యుడు ఎవరు? పేతురు. అమ్మా, ఫస్ట్ శిష్యుడు ఎవరు? ఫస్ట్ ఆంద్రియ. 12 మంది శిష్యుల్లో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ శిష్యుడు ఆంద్రియ. ఈ మాట మళ్ళీ నేను 4-5 వారాలు అయిన తర్వాత, 10 వారాలు అయిన తర్వాత అడిగితే మీరు మళ్ళీ నా ఇంక తెల్లమొహం వేసుకొని చూశారనుకో, ఇక నేను ఇవాళ చెప్పిన ప్రయోజనం ఏంటి? కాబట్టి చెప్పింది చెప్పినట్టు మర్చిపోకూడదు. అసలు మీరు ఎగ్జామ్లో కూడా ఇప్పుడు ఇన్నది చెప్తే, ఇప్పుడు ఇన్ని జాగ్రత్తగా ఉంటే చాలు, ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే చాలు, అదే సరిపోద్ది. అవునా? ఈసారి ఎగ్జామ్ మనకి యోహాను సువార్త 1 నుంచి 10 అధ్యాయాలు, ఈసారి 11 అధ్యాయాలు, ఇంకోసారి 11 అధ్యాయాలు పెడదాం. అది ఇది క్యాలెండర్ మార్చలేదు కదా. ఆఖరి ఆదివారం ఎప్పుడు వచ్చింది? ఈ నెలలో ఇప్పుడు ఫస్ట్ కదా. ఆఖరి ఆదివారం ఎప్పుడు? ఎవరిలో ఒకరు చెప్తారులే అని ఎవరు ఇట్లా రాజుగారికి పాలు తెమ్మంటే అందరూ నాయక చూస్తున్నారు. ఎవరిలో ఒకరు చెప్తారులే. 28వ తారీఖు పక్క తీసి అందించగలగాలి. ఆదివారం 29. అప్పుడు ఆదివారం మనం పరీక్ష పెట్టుకున్నాం. యోహాను సువార్త 1 నుంచి 10 అధ్యాయాలు. అది గుర్తుపెట్టుకుని మనం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుని మర్చిపోతాం. సరే, ఇప్పుడు ఇంతకీ 12 మంది శిష్యులలో మొదటివాడు ఆంద్రేయ. ఎలా ఆంద్రేయ చెప్పనా? అసలు ఆంద్రేయ ఎవరికి శిష్యుడంటే యోహానుకి శిష్యుడు. యోహానుకి శిష్యుడు. ఏ యోహానుకి? బాప్తిసమిచ్చు యోహానుకి శిష్యుడు ఆంద్రియ. 2 శిష్యులు ఉంటారు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు యోహాను ఏం చెప్తాడంటే, ఇదిగో లోకపాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, మీరు ఆయన వెంట వెళ్ళుడి అన్నాడు. అందులో ఒక అతని పేరు ఆంద్రియ. అయితే అతని వెంట వెళ్ళి ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి యేసు ప్రభు వారు సముద్ర తీరాన్ని వెళ్ళాడు. అక్కడ మళ్ళీ పేతురు ఆంద్రియ చేపలు పట్టుకుంటున్నారు. అప్పుడు మీరు రండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. కాబట్టి 12 మంది శిష్యులు మొట్టమొదటి శిష్యుడు ఆంద్రియ, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇక ఈ ఆంద్రియ పేతురుని తీసుకొని యేసు ప్రభువుకు పరిచయం చేశాడు. ఇదిగో మా అన్న, లేకపోతే మా అన్నలే, మా అన్నని పరిచయం చేశాడు. ఎందుకంటే శిష్యులందరిలో పెద్ద వయసు గలవాడు పేతురు. పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇంకొక అతన్ని ఫిలిప్పుని పరిచయం చేశాడు. నతనయేలుని పరిచయం చేశాడు. ఇలాగ ఎవరిని పడితే ఆయన ముందు సువార్త చెప్పి యేసు ప్రభు ఈయన మెస్సయ్య అని చెప్పి యేసు ప్రభు ఉన్నప్పటి నుంచే సువార్త మొదలు పెట్టాడు ఆయన. ఆంద్రియ నెంబర్ 1 క్యాండిడేట్. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సువార్త ప్రారంభించారు.
ఆంధ్రేయ మాత్రం ఫస్ట్ నుంచే యేసుప్రభు ఉన్నప్పటి నుంచే తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఇదంతా ఎందుకయ్యా నువ్వు ఎత్తుకున్న మాట ఏంటంటే వస్తున్నా అక్కడికే. ఇక్కడ కూడా అందరూ కాముకు కూర్చుంటే ఏం చేశాడు ఆంధ్రయ్య? ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇవి ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, అంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అన్ని వేల మంది ఉన్నా ఎవరూ ఇవ్వలేదు. ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని రండి అని చెప్పి ఆశీర్వదించి కొన్ని వేల మందికి పంచి ఇచ్చారు. 5 రొట్టెల్లో 2 చేపల్ని ఒక 30,000 మందికి పంచాడు అని అంటే అంత సామర్థ్యం కలిగిన యేసు ప్రభు వారు అసలు అవి లేకుండానే ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు వచ్చునుగాక అంటే రావా? వస్తాయి. దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతంలో కూడా ఒక మంచి పాఠము నేర్చుకునేది ఉంది. ఉదాహరణకి కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. కనాను వేరు, కానా అనే ఊరు వేరు. చాలామంది దీన్ని కలిపి ఒకటే అనుకుంటున్నారు. కానా అనేది వేరు, కనాను అనేది వేరు. ఈ పెళ్లి విందులో ద్రాక్షారసము అయిపోయింది. అయిపోతే యేసు ప్రభు వారు అక్కడ ఎన్ని రాతి బాణాలు ఉన్నాయండి? అక్కడ ఎన్ని ఉన్నాయి? ఇలాగ నేను కొంతమంది ప్రశ్నలను ఇలాగ అడుగుతుంటే ఒకరు నాకు వచ్చి చెప్పారు, దయచేసి మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నలు అడగొద్దు, మాకు అవమానంగా ఉంది, మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నలు అడగొద్దని అన్నారు. పేరు చెప్పడం సభాముఖంగా మంచిదిగా, తెలిసిన వాళ్ళకి దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కొంత అవమానం ఫీల్ అవుతారు. అందుకే ఇక నేను ఈ మధ్య అప్పటి నుంచి ఎవరన్నా చెప్పండి అని అంటున్నా. ఎందుకు వచ్చిన బాధ? మళ్ళీ వాళ్ళు అవమాన పడతారు కదా. కాబట్టి ఇంతకీ ఎన్ని రాతి బాణలు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు అందరు కలిసి. ఒక లారీ చెబితే ఫోన్లే, తెలియని వాళ్ళు కూడా ఎన్నిక 6. 6ఏనా 8? 6 రాతి బాణలు. అందులో నీళ్లు నింపుడి అన్నాడు. నీళ్లు నింపకపోతే నీళ్ళని ద్రాక్షారసముగా విపరీతమైన రుచికరంగా చేయగలిగిన దేవుడు నీళ్లు నింపలేడా? ఇందులో ఒక పాఠం ఉంది. అలాగే లాజరు చనిపోయినప్పుడు ఆ రాయిని తీసివేయుడి అన్నాడు. 3 రోజుల నుంచి చనిపోయి కుండిపోయిన శవము బతికి బయటకు వచ్చే అంత అద్భుతము చేసిన దేవుడికి రాయి అడ్డమా? కాబట్టి ప్రతి దానిలో ఒక పాఠం ఉంది. అంటే మనుషులు ఏం చేయాలి? ముందు దేవుడు అద్భుతము చూడాలన్నా, దేవుని యొక్క ఆశ్చర్యకార్యం చూడాలన్నా ఏం చేయాలంటే విధేయత నేర్చుకోవాలి, చెప్పింది వినటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో మేలుడు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. లాజర్ని వీళ్ళు వెళ్ళి రాయి తీయండి అంటే అన్న తర్వాత ఎందుకు తీశాడంటే, మనం ప్రతి ఒక్క అద్భుతము, మేలులు, ఆశీర్వాదాలు చూడాలంటే నీవు కొంత దేవుడు చెప్పిన పని చేయాలి. పని చేయకుండా జీతమునకు పాత్రుడు కాడు. పని ఉంటే మన ముందు పని ఉంటే అసలు దానికి కలబడి చేయాలి. పని లేకపోతే ఎలాగే. ఇప్పుడు చాలామంది ప్లంబర్లు కానీ, పెయింటర్లు కానీ, ఇంకెవరైనా మేస్త్రులు కానీ, లేదా కరెంటు బాగు చేసే ఎలక్ట్రీషియన్లు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా
మాకు ఇవాళ కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి కుదరదు అంటారు. మళ్ళీ ఎప్పుడన్నా పిలిచినప్పుడు మాకు అసలు పనే ఉండలేదు అంటారు. పనే ఉండలేదు అంటారు. ఒక్కోసారి పని ఉండిద్ది, ఒక్కోసారి పని ఉండదు. ఓకే, కానీ పని ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. లేజీగా ఉంటే దేవుడు కూడా మన జీవితంలో అద్భుతము, ఆశ్చర్యకరం, మేలుడు చేయటానికి ఇష్టపడడు. కాబట్టి ముందు మనకు పని నేర్పుతున్నాడు, విధేయత నేర్పుతున్నాడు. రాయి దీనని అదొక పెద్ద పని, అది చేశాడు. ద్రాక్షారసం అయిపోతే నీళ్లు 6 రాతి బాణలను నీళ్లు నింపమన్నాడు. నేను ఇదివరకు చిన్నప్పుడు మా తొట్లు 3 తొట్లు ఉండేవి. వేరే ఏరియాలో గాబులు అంటారు, అవునా? గోల్డెనా, గోల్డెం అంటారు కదా కొంతమంది కొన్ని ఏరియాల్లో. మా దగ్గర పుట్రాల్లో తొట్టి, నీళ్ళ తొట్టి, కుడి తొట్టి అని అంటారు. వాటిలో నీళ్లు మేము మోసుకొని రావాలి, ఎక్కడో కొట్టుకొని బావి దగ్గర తోడుకొని రావాలి. లేకపోతే ఆ తర్వాత కొన్ని అతను కొట్టుడు పంపులు వచ్చినాయి. ఇంకా ఒక బకెట్న్నర ఉండగానే మా అమ్మకే మా నాన్నకి ఏం చెప్తామంటే అయిపోయింది, నిండింది, తొట్టి నిండింది అంటాం. తొట్టి నిండింది అంటాం. అప్పుడు మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ఎక్కడ్రా ఇంకా 2 బిందులు పడతాయి. ఎందుకని అటు చెబుతున్నాను అని అంటే పని తగ్గించుకోవటానికి. ఆ తొట్టిని నేను ఏం చేశానంటే ఏటవాళ్ళగా కూడా పెట్టా. సరిగ్గా పెడితే ఇంకొక బిందు పట్టుద్దని పెట్టాను అనమాట. అలాంటి టెక్నిక్స్ అనమాట. కానీ దేవుడు ఏమని చెప్పాడు? అంచులో మట్టుకు నేను. అది విధేయత అంటే. విధేయత అంటే ఏంటి? సంపూర్ణమైన విధేయత. అప్పుడు అద్భుతం చూస్తారు. ద్రాక్షారసం అంతకంటే రుచిగా ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాం. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏమాత్రమో ఆయనతో అనగా ఏమాత్రం సరిపోతాయి అంటే 5 రొట్టెలు 2 చేపలు అది కూడా మనుషుల ద్వారానే రావాలి. ఆ తర్వాతనే ఆశీర్వాదం. కాబట్టి ముందు మనం పని చేసి విధేయత చూపి, సంపూర్ణమైన విధేయత చూపిన తర్వాతే అప్పుడు దేవుడు ఏదన్నా ఇవ్వటానికి ఇష్టపడతాడు అనే పాఠాలు ఎన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. ఇందులో ఏది చేయకుండా మనకు రావాలనేది అసలు అది సెక్షనే కాదు. కాబట్టి ఇప్పుడు మన పాఠం ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు కొన్ని వేల మందికి పంచిచ్చాయి. ఎంత ఏమాత్రము చాలునని అడిగారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రార్థనకి వచ్చే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా కనీసం ఆ 5 రొట్టెలు 2 చేపలు కూడా లేవు. ఎట్టొచ్చారు? ఖాళీ చేతులతో వచ్చారు. ఎంతో ఎతికితే, అన్ని వేల మందిలో ఎతికితే, అందరూ ఎతికితే ఎక్కడో ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంది. మనము కూడా ప్రార్థనకు వచ్చేటప్పుడు ఖాళీగా రాకూడదు. చేతులు ఊపుకుంటా. ఆత్మీయ జీవితంలో ఆత్మ కొండ నింపుకొనే రావాలి. మన ఆత్మీయ జీవితాన్ని నింపబడాలి. ఖాళీగా వస్తే ఉపయోగం లేదు. ఇతను అందరూ ఖాళీగా వచ్చారు. ఇతను ఏం చేశాడు? బుడ్డోడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకు. అతడి వలన ఏం జరిగింది? 20,000 మందికి, సుమారుగా 20,000 మందికి ఆహారం దొరికింది. అంటే నేను ఎప్పుడు చెప్పినట్లుగా అబ్రహాము అనేకులకు ఆశీర్వాదముగా ఉన్నాడు. ఈ పిల్లవాడు అనేకులకు ఆశీర్వాదముగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని విషయాల్లో ఆశీర్వాదముగా ఉండాలి. దేవుడు ఏమిస్తాడో ఏం చేస్తాడని ఖాళీ చేతులతో రావటం కాదు. మనము ప్రార్థనతో నింపబడి రావాలి, ఆరాధనతో నింపబడి రావాలి, వాక్యము హృదయంలో దాచుకొని రావాలి. అప్పుడు దేవుడు ఇంకొంత ఇవ్వటానికి ఇష్టపడతాడు.
ఖాళీ చేతులతో ఖాళీ హృదయంతో ఖాళీ మనసుతో వస్తే దేవుడు కూడా నువ్వు మళ్ళీ ఖాళీగానే వెళ్తావు, మళ్ళీ ఖాళీగానే వెళ్తావు, ఏమి నింపుకొని వెళ్ళవు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ప్రార్థనతోనూ, ఆరాధనతోనూ, స్తుతులతోనూ, వాక్యముతోనూ నింపబడి రావాలి. ఈ ఒక్క పిల్లవాడి ద్వారా అనేకులు ఆశీర్వదింపబడ్డారు. నీ వలన సంఘము ఎప్పుడైనా ఆశీర్వదింపబడుతుందా? ఏ విషయాల్లో ఆశీర్వదింపబడుతుంది? నీ వలన ఏమి ఉపయోగం కలుగుతుంది? ఉదాహరణకి భోజనాలు పెడుతున్నాం. భోజనాలు పెట్టినప్పుడల్లా వెంటనే దయప్రసాద్ బ్రదర్ ఏం చేస్తున్నాడు? తొందరగా నాకు పెట్టండి అని చెప్పి అక్కడ కూర్చొని ఇస్తరా తీసుకురండి, నేను మీ అందరికంటే మొట్టమొదటి వచ్చిన వాడను కాబట్టి మీరు నాకు సర్వ్ చేయాలి అని ఆడ కూర్చుంటే ఏ పావనో ఎవరో తీసుకొచ్చి ప్లేట్ ఇస్తున్నారు. అవునా? అవునా? కాదా? ఇక ఎప్పుడు అదొక అలవాటు అయిపోయింది అతనికి. నేను ఎప్పుడు నువ్వు ఈ బాధ్యత తీసుకో అని నేను చెప్పలా, ఈ బాధ్యత తీసుకో అని నేను ఎప్పుడు చెప్పలా. కాబట్టి నీవు లేకపోతే ఇక్కడ పని ఇబ్బంది అవుద్ది అనే క్రియేషన్ రావాలి, నువ్వు లేకపోతే ఇక్కడ పని ఆగిపోతుంది అనిపించే అంత క్రియేషన్ రావాలి. ఆగదు, ఎవరున్నా లేకపోయినా పని ఆగదు అనుకోండి. అయినా సరే ఏం చేయాలి? ఆ క్రియేషన్ తేవాలి, ఆ క్రియేటివిటీ తేవాలి. ఎవరన్నా అడిగారనుకో మిమ్మల్ని, అమ్మ మీరు మందిరానికి వెళ్ళి వస్తున్నారు, నువ్వు మందిరంలో నీకేమైనా పని అప్పచెప్పాడా, లేకపోతే నువ్వే ఏమైనా పని ఏమైనా కల్పించుకొని చేస్తున్నావా, ఏం పని చేస్తున్నావంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, 9:00 రమ్మంటే 10:30కి వస్తాము, అలా కూర్చుంటాము, అయిపోయిన తర్వాత మళ్ళీ కంటికి కనపడకుండా తుపాకు గుండుకి కనపడకుండా వెళ్ళిపోతామండి అని చెప్పగలవా? అదే నా చెప్పే సమాధానం? అట్టే నా చెప్పేది? అలాగైనా నీ వల్ల ఏంటి ఉపయోగం? ఏం పని చేస్తున్నావు నువ్వు లేకపోతే పని ఏమన్నా ఆగిపోయేటట్టుందా? కాబట్టి మొన్న ఒక అమ్మాయి వచ్చింది, కొత్త అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆదివారం మొహం అంతా ఇద్దరు ఆడపిల్లల తల్లి హైమా అనే అమ్మాయి వచ్చింది. నేను ఆ అమ్మాయిని పలకరించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మాట్లాడిచ్చారా? మరి మాట్లాడియాలి కదా. నేను ఎప్పటి నుంచి ఇది అని కొత్త మాట, ఇవాళ చెప్పిన మాట కాదుగా. ఒకసారి ఏమో గారు ఉందని నేను ఉదాహరణ కూడా చెప్పానా. ఏమేం చేసింది? పక్కన ఎవరు అమ్మాయి కూర్చుంటే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని మాకు ఇచ్చింది. నిజంగా ఆ అమ్మాయి నెంబర్ మేము కూడా తీసుకొని ఇచ్చిన తర్వాత మేము మాట్లాడాం. రాకపోతే రాకపోయింది, అసలు ముందు చేయవలసిన పని ఏంటి అది చేసింది. హైమా వచ్చినప్పుడు మరి మాట్లాడాలి కదా. ఏమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి? మా సంఘం మంచిది, మాది సర్వస్వచ్ఛమైన సంఘం, ఇక్కడికి ఎప్పుడు రండి అని చెప్పి ఏదో నీ పిల్లలు ఎంతమంది, మీరు ఈ మాటలు నేను చెప్పాలా, మీకు నేను నేర్పాలా? అక్కర్లేదుగా. ఆడవాళ్ళు ఇద్దరు మాటలకు తగులుకుంటే ఆగుతాయా? ఏమ్మా ఆగుతాయా? ఆగు. ఇక నేను అవి నేర్పక్కర్లా. కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు స్పందించాలి కదా. కాబట్టి అది ఇంతకీ మనం ఈ ఆంధ్రేయ ఏం చేశాడు? ఆంధ్రేయ పరిచర్య 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు అవి ఇక్కడ పెట్టండి అన్నాడు. ఒక్కొక్క రొట్టెని సగానికి ఇరిచాడు, ఇలా ఇరిచాడు. అప్పుడు ఎన్ని ముక్కలు అవుతాయి? సగానికి ఇరిస్తే 10 ముక్కలు అయినాయి. 10 మంది శిష్యులకి ఇచ్చాడు. అబ్బాయి నువ్వు ఓడబట్టుకో అని. ఇంకా 2 మిగిలారు, వాళ్ళకు 2 చేపలు ఇచ్చాడు. వెళ్ళి పంచండి అన్నాడు. పంచండి అంటే వాళ్ళకి చుక్కలు కనపడుతున్నాయి.
ఆ కళ్ళు బయలు గమ్మి పచ్చగా ఉండి ఏంది ఇది, ఈయనకి మెంటలా ఆయనకి, ఏంది ఇది, అక్కడ ఉండే జనం ఎంతమంది, 100 రూపాయలు చాలమంట. అప్పుడు ఎంత చాలో లాయర్ గారు చెప్తారు ఎస్టిమేషన్. ఆ రోజునంట అవి 100 రూపాయలని ఉంది కింద. 100 రూపాయలు అంటే ఎంత అండి? యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాలు. ఒక 100 సంవత్సరాల క్రితమే 100 అంటే నీకు 4 ఎకరాలు వస్తుంది. మా నాన్న 3 ఎకరాలు మామిడి తోట కొన్నాడు. ఎంత కొన్నాడు అని చెప్పాడంటే 500 కొన్నాడంట. 5,000 కొన్నాడంట. ఎప్పుడు? ఒక 30 ఏళ్ల క్రితం లేదా 40 ఏళ్ల క్రితం 3 ఎకరాలు మామిడి తోట బ్రహ్మాండంగా కాసేది 5,000 కొన్నాడు. ఎప్పుడు? ఒక 40 ఏళ్ల క్రితం. మరి 100 రూపాయలంటే అసలు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అవి కూడా చాలవన్నారు. ఇంతకీ 12 మందికి ఇచ్చేసరికి వాళ్ళు యేసుప్రభు మొహమేంక ఈ ముక్కాంక చూస్తున్నారు. మీకు ఎందుకయ్యా, మీరు ఇల్లు ఇచ్చేసి రండి, అందరిని కూర్చోబెట్టండి, ముందు పంక్తిలో కూర్చోబెట్టి ఈ తీసుకెళ్ళి ఇచ్చి రండి అన్నాడు. ఆ ఇచ్చి వచ్చేలోపు ఇక్కడ కుప్పలు తయారవుతున్నాయి, కుప్పలు తయారవుతున్నాయి. అదన్నమాట దేవుని అద్భుతం. అలా ఉంటుంది. విశ్వసించలేము, విశ్వాసం ఉంచలేము, అంతగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగా వాళ్ళు విశ్వాసము నేర్పాడు అన్నమాట. విశ్వాసాన్ని కూడా దేవుడు నేర్పటం. అది ఈ 12 మందికి పంచితే ఇంకా ఎన్ని మిగిలినాయి అన్నారు? 12 గంపలు మిగిలినాయి. 12 గంపలు మిగిలినాయి అంటే విధేయత వల్ల. అసలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? శిష్యుల దగ్గర ఏమీ లేవు. ఏమీ లేని వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక్కొక్కడికి గంపడు మిగిలినాయి, గంపడు మిగిలినాయి అన్నమాట. కాబట్టి విశ్వాసం ఉంచితే అసాధ్యమైనది ఏమీ లేదు. వాళ్ళే సడిగారనుకో, ఇదేందయ్యా బాబు అని కొనుక్కున్నారనుకో, ఆ 12 గంపలు కాదు కదా, అసలు ఆశీర్వాదం కూడా చూడలేరు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ ఐగుప్తుల నుంచి బయలుదేరినప్పుడు అందరూ సణిగారు, ఒడిగారు. అడిగినోళ్ళు ఒడిగినోళ్ళు అందరూ కూడా పరలోక రాజ్యం చేరలా, మధ్యలోనే సంహరింపబడిరి అని ఉంది. మధ్యలోనే బయలుదేరిన వాళ్ళు ఎవరు మళ్ళీ అక్కడికి చేరలా, మధ్యలోనే టపా కట్టి ఒక ఇద్దరు మాత్రమే బయలుదేరిన, ఇద్దరు మాత్రమే. ఎవరెవరు? యెహోషువ, కాలేబు ఇద్దరే అక్కడికి చేరారు. మిగతా మధ్యలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. మళ్ళీ వీళ్ళకి ఒక 30-40 ఏళ్ళు వచ్చి ఉంటాయి. మధ్యలో పుట్టిన వాళ్ళకి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు అలాగ వచ్చి ఉంటాయి. అలాగా ఈ కొనుక్కుంటగానే వీళ్ళు చేస్తే వీళ్ళ ఆశీర్వాదాలు చూసేవాళ్ళు కాదన్నమాట. కాబట్టి ఇంకొకటి విషయం మనం ఏమి నేర్చుకోవాలి ఇందులో, కష్టపడితేనే అందరికీ ఆహారం అందిద్ది. కాబట్టి దేవుని పనిలో మనం కష్టపడాలి, కష్టపడటానికి ఇష్టపడాలి. దేవుని పనిలో కష్టపడటానికి ఇష్టపడాలని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటా ఉన్నాం. ఇంకొకటి, వారు దేవుని మందిరానికి కానీ దేవుని సన్నిధికి కానీ వచ్చేటప్పుడు ఆశతో రావాలి. దేవుడు నాకు ఈరోజు ఏమి చెప్పదలుచుకున్నాడు, ఏమి నేర్చుకోవాలి, ఏమిటని ఆశ కలిగి రావాలి. ఆ మాట నేను చెప్పటం కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. మానవుడు ఆశాజీవి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని వెతుకువారికి ఫలము దయచేయవాడు అని నమ్మకం కదా. ఎలా అంట? తను వెతుకువారికి ఫలము దయచేయవాడని నమ్మాలి, ఫలమిస్తాడని నమ్మాలి, ఫలమిస్తాడని రావాలి. అది ఏ ఫలము అంటే ఈ జీవితంలో ఉపయోగపడే ఫలము, అలాగే నిత్యత్వం అంతా ఉపయోగపడే ఫలాన్ని ఆశించి మనము మందిరానికి రావాలి. ఇంకొకటి, సంఘములోని ఆత్మలు అలాగ మనుషులు లేదా విశ్వాసులు ఎలా వస్తారు అని అంటే, ఒకటి, దేవుని సహాయం లేకుండా ఎవరు రారు. దేవుని సహాయం లేకుండా ఎవరు రారు. దేవుని చిత్తము లేకుండా ఎవరు రారు.
కాబట్టి మనం ముందు సంఘములో ఎవరైనా కొత్త వాళ్ళు రావాలంటే ముందు దేవుని చిత్తాన్ని అడగాలి. ప్రభువా ఏంటి పరిస్థితి అని చెప్పి మనం ప్రార్థన చేసి కనిపెట్టాలి. ఇది ఒకటి. ఇంకొకటి, దైవజనుడు యొక్క ప్రభావం కూడా ఉండుద్ది. ఆ తర్వాత విశ్వాసుల ప్రభావం కూడా ఉంటుంది. ఈ మూడు కలిస్తేనే సంఘము బ్రహ్మాండంగా అభివృద్ధి పొందుకుంటూ పోతుంది. దేవుని సహాయము కావాలి, దైవజనుడి సహాయము కావాలి, అలాగే విశ్వాసుల సహాయం కూడా కావాలి. ఉదాహరణకి మోషే కొండ మీదకి వెళ్ళి చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు. చేతులు దింపినప్పుడు ఏం జరిగింది? ఇజ్రాయేలీలు ఓడిపోయారు. అప్పుడు ఎవరు సహాయం చేశారు? ఇద్దరు సహాయం చేశారు. ఎవరెవరు? ఆ ఇద్దరు ఎవరెవరు? ఒకళ్ళని అడిగితే చెప్పలేరు, అందుకే అందరిని అడుగుతున్నా. యెహోషువ కిందకెళ్ళాడు. అహరోను హూరు చూస్తారా ఆ మాట? ఎవరెవరు వెళ్ళారంటే మనం మొన్న చెప్పుకున్నాం మన ప్రార్థనా కూడికలో. ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? నిర్గమాకాండం 17వ అధ్యాయము 12వ వచనం. అహరోను హూరు ఒకడు ఈ పక్కను, అంటే ఈ కుడి చెయ్యి ఒకడు పట్టుకున్నాడు, ఎడం చెయ్యి ఒకళ్ళు పట్టుకున్నారు. అవునా? కుడి చెయ్యి ఎడం చెయ్యి ఒకళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు ఎవరు? అహరోను హూరు అంటే, అహరోన్ అంటే ఎవరు? మోషే వాళ్ళ అన్నయ్య. మరి హూరు అంటే ఎవరు? నేను చెప్పాను ఒకసారి మందిరంలో. హూరు అంటే ఎవరో చెప్పా. మిరియాము భర్త. మిరియాము ఎవరు? మోషే వాళ్ళ అక్క. ఇప్పుడు బావగారు అన్నమాట. ఒక పక్క బావగారు ఎత్తి పట్టుకున్నాడు ఇలాగ చెయ్యి, ఇంకొక పక్క అన్నయ్య ఎత్తి పట్టుకున్నాడు. ఇక్కడ నుంచుంది ఎవరు? మోషే. అంటే ఇప్పుడు దేవుడు ఒక అద్భుతం చేయాలన్నా కానీ, విజయం రావాలన్నా కానీ దేవుని సహాయం ఒకటి కావాలి, అలాగే దైవజనుడి సహాయం కావాలి. ఈ రెండే సరిపోవు, విశ్వాసుల సహాయం కూడా కావాలి. చూసారా? కాబట్టి మాదే ఉందలే అని ఎవరు అనుకుంటే కష్టమైంది. ఇప్పుడు దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 3 కాళ్ళు ఉన్నాయి. దేవుడు, దైవజనుడు, విశ్వాసులు నాకెందుకులే అని కూర్చుంటే ఈ స్టాండ్ నిలబడదు, పడిపోద్ది. కాబట్టి దేవునికి ఎంత బాధ్యత ఉందో దైవజనుడికి అంత బాధ్యత ఉండాలి, అలాగే విశ్వాసులకు కూడా అంత బాధ్యత ఉండాలి. అందుకనే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయమంటున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా సైతం, పోనీ మీరు ఎక్కడో చెప్పినా చెప్పకపోయినా తీసుకురాకపోయినా వచ్చిన వాళ్ళు కూడా మీరు పలకరించకపోతే ఏమాత్రం బాధ్యత ఉన్నట్టు? కాబట్టి మనము పరిశీలించుకోవాలి. మనము ఈనాటి పాఠము, మన సందేశం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. ఒకటి ఏం చేయాలి? ఖాళీగా రాకూడదు. ఒకటో పాయింట్ ఏంటి? మనం మందిరానికి వచ్చేటప్పుడు ఖాళీగా రాకూడదు. రెండవది ఏంటంటే విధేయత చూపాలి. దేవుడు చేయగలడు, అద్భుతాలు చేయగలడు, కానీ నీ పని ఎంత ఉంది ఈ పాత్రలో, ఈ ప్రోగ్రెస్లో నీ పని ఎంతో నీకు తెలియజెప్పటం కోసం ఆ రాయి తీయమన్నాడు, నీళ్లు పోయమన్నాడు, పిల్లోడి దగ్గర చేపలు తెచ్చాడు, చేపలు రొట్టెలో తీసుకొచ్చాడు. ఆయన చేయగలడు, అన్నీ చేయగలడు. అంత చేసినోడు చేయలేడా? కాబట్టి మన పాత్ర కూడా మనం ఇక్కడ చూపించాలి, చేయాలి. మనం దేవుని పని చేయాలి. దేవుని పని చేయకుండా ఫలాన్ని ఆశించడం అనేది అది చాలా విరుద్ధమైన పని. ఏ పనైనా, ఏ ఉద్యోగమైనా చేయకుండా డబ్బులు అడుగుతామా? కాబట్టి మనం ఫలాన్ని ఆశించాలంటే ఏం చేయాలి?
పని చేయాలి. మూడవది కష్టపడాలి. కష్టపడటానికి ఇష్టపడాలి, నష్టమైనా సరే ఇష్టపడాలి దేవుని పని అంటే. అలాగే ఇంకోటి ఏం చెప్పానంటే, మన కడుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని పని చేయటం కానీ, దేవుని పనిని మనం విసిగించినా కానీ అప్పుడు కూడా మనకి ప్రతిఫలము రాదు. కాబట్టి దేవుడు, దైవజనుడు, విశ్వాసులు అందరూ కలిస్తేనే సంఘము క్షేమాభివృద్ధి చెంది అంతకంతకు వర్ధిల్లుతుంది. కాబట్టి వీటిని బట్టి మనం ఒకసారి ఎక్కడెక్కడ మన లోపములు ఉన్నాయో సరి చేసుకొని మనం యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పంపులు పొందాం, ప్రార్థన చేసుకుందాం. స్వపరీక్ష చేసుకున్నాం.